బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై బీఎస్పీ నేతలు విరుచుకుపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీలను రెండు పార్టీలు మోసం చేస్తాయంటూ ధ్వజమెత్తారు. వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని బీఎస్పీ సీనియర్ నేత పూర్ణచంద్రరావు తెలిపారు. పార్లమెంట్ స్థాయిలో సీట్లు కేటాయించాలని, అప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఏపీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఒక్క విషయం అండి, ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నట్టుగా వేనోళ్ళుగా ఏదో ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఇద్దరే ఎస్సీ మంత్రులు ఉన్నారు. కనీసం జనాభా దామాష పద్ధతిలో 5 నుంచి 6 ఉండాలి, లేరు 5-6 ఎమ్మెల్యేలు మినిస్టర్లు చేయొచ్చు, మినిస్టర్ చేయలేని పరిస్థితి. అలానే బీసీలు దాదాపుగా సగం మంది ఉన్నారు జనాభాలో, అంటే 12 మంది బీసీలు ఉండాలి మంత్రులు, లేరు అక్కడ. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడ కులాల్ని విభజించి పాలించడం, వాళ్ళు ఓట్లు దండుకోవడం అనే కార్యక్రమం చేస్తున్నారు. మనం తెలంగాణలో కూడా చూసాం, దళిత ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి దళిత ముఖ్యమంత్రిని చేయలే. మరి బీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన బీజేపీకి, బండి సంజయ్, మరి ఆయన్ని ఆ ప్రెసిడెంట్గా కూడా ఉండనివ్వని పరిస్థితి, ఆయన మార్చేశారు. అలానే ఇక్కడ దళితుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఏ కాంగ్రెస్ అయితే విమర్శించిందో కేసీఆర్ని దళిత ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్న ఈ కాంగ్రెస్ దళితుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అవుతాడా చూడాలి. అంటే నేను అనేది ఏంటంటే ఈ రోజున 2 రాష్ట్రాల్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అన్యాయం జరుగుతుంది. ఈ దృష్టితోనే మేము పనిచేస్తాం. బహుజన సమాజ్ పార్టీ ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఆ రకంగా మేము పనిచేస్తామని చెప్పి మరి ఈరోజు మీరు వచ్చారు. మీ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ